హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ భక్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు మణికంఠ శర్మ గారు. గురువు గారిని అడిగి మన జీవితంలో కొన్ని మంచి సంఘటనలు జరగటానికి కొన్ని రెమెడీస్ తెలుసుకుందాం. అంతేకాకుండా గురువు గారు అష్టయక్షిణి సిరీస్ గురించి మన ఛానల్లో చెప్తున్నాడు. అందులో భాగంగా 6 యక్షిణీల గురించి గురువు గారు క్లియర్గా వివరించారు. 7వ యక్షిణి 8వ యక్షిణి గురించి కూడా అడిగి తెలుసుకుందాం. గురుదేవ నమస్కారం. గురుదేవ పరమేశ్వరార్పణమస్తు. గురుగారు 7వ యక్షిణి నటి, ఈ యక్షిణిని ఎలా సాధన చేయాలి, ఎన్ని రోజులు సాధన చేయాలి, ఈ యక్షిణి సాధన చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి అనేది కూడా చెప్పరా ఆడియన్స్కి? వాస్తవంగా అష్టలక్ష్మి ఎపిసోడ్లో 7వదైనటువంటిది నటి యక్షిణి. నటి యక్షిణి అనగా పేరులోనే ఉంటుంది. నటించడము అంటే కేవలము ఒక విధానం నుంచి మనం తప్పుకుని ఆ పని నుంచి మనం బయటపడ్డాం. ఓకే, ఎంత నటనా చాతుర్యం ఉందిరా నీలో అని అంటుంటారు. మనం ఒకసారి పిల్లల్ని కొట్టడానికి వెళ్ళామనుకోండి, ఆడితో రకంగా మొహం పెడతాడు, సర్లే మనవాడే కదా అని ముద్దాడేసరికి వాడు నవ్వేస్తాడు. అలా నటనా చాతుర్యము అనేటువంటిది ఏర్పడి ప్రమాదం వచ్చినప్పుడు తనను సురక్షితం చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి యక్షిణి కింద నటి యక్షిణి చెప్తారు. ఓకే, ఈ నటి యక్షిణి అనేటువంటిది కేవలము రాజుల కాలంలో కొంతమంది వరకు మాత్రం సాధన చేసేవారు. ఓకే, ఎందుకు అనంటే ఏదో విధంగా తన ప్రాణాన్ని కాపాడుకోవాలి, ఓకే, అదే నటించాలి అని చెప్పి తను మారి ఈ తన యొక్క జీవితాన్ని కొనసాగించుకోవడానికి ఉపయోగించేటువంటి యక్షిణి. ఓకే, ఈ యక్షిణి చేయడం వల్ల మనకి ప్రమాదాలు ఏవైతే ఉంటాయో అవి తప్పుకుంటాయి. ఓకే, ఈ యక్షిణి అనేటువంటిది ఎవరైనా సరే మనకు తెలియకుండా బ్లాక్ మ్యాజిక్, ఎల్లో మ్యాజిక్, రెడ్ మ్యాజిక్ అని చెప్పాను చూసారా, ఇవి ఎవరైనా మన మీద ప్రయోగం చేస్తే ఆ ప్రయోగాన్ని తిప్పు కొట్టడానికి ఉపయోగపడేటువంటి యక్షిణి. ఓకే, చాలా అద్భుతమైనటువంటి మనకి సహకారం అందిస్తూ మనల్ని రక్షించుకుంటూ మనతో పాటు నిత్యము నీడలా నడిచేటువంటి యక్షినిగా ఈ నటి యక్షిని చెప్తారు. ఓకే, ఈ నటి యక్షిని సాధన అనేటువంటిది చాలా సులభదాయకం. దీనికి మర్రి చెట్టు ఉండాలి. మర్రి చెట్టు దగ్గర చక్కగా మీకు కుదిరిన సమయం, అది ప్రారంభం ఏ సమయం అయితే చేస్తున్నామో అదే సమయంలో చేసుకోవాలి. ఇంకా అదే సమయం కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నేను కార్యక్రమాలు అన్ని చేసుకుని ఇంటికి వచ్చేసరికి 12 అయింది అనుకోండి, 12 గంటలకి ప్రారంభం చేశాను అనుకోండి వాళ్ళ మధ్యాహ్నం, మళ్ళా రేపు కూడా 12ంటికే చేయాలి. అలా కాదు, నేను సాయంత్రం 5ంటికి మొదలు పెట్టుకున్నాను అనుకోండి, మళ్ళీ రేపు సాయంత్రం 5ంటికి చేయాలి. సాధన అనేటువంటిది ఒక సమయాన్ని నిర్దిష్టించుకొని చేసుకోవాల్సిందే. రాత్రే చేయాలి, పగలే చేయాలి అన్నది. కానీ ఎప్పుడైతే ప్రారంభం చేస్తామో అదే టైము కొనసాగిస్తూ ఉండాలి, 21 రోజులు. ఈ యక్షిని సాధన చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రయోజనం ఎక్కువ ఉంటుంది. ఏం ప్రయోజనం అంటే మన వైపు ఎవరు చూడరు, మనకి క్షుద్ర ప్రయోగాలు చేయకుండా మన ఇంటికి ఎవరైనా క్షుద్ర ప్రయోగాలు చేసినా తిప్పి కొట్టడానికి ఈ విధంగా ఉపయోగపడుతుంది. అంటే ఏదో జరిగిపోయింది అని అక్కడ మనకి ఒక మబ్బు కనిపిస్తుంది. ఎలా ఉంటుందంటే హైవే రోడ్లో మీరు 120 కిలోమీటర్ల స్పీడ్తో కారు తోలుతున్నారు అనుకోండి, మీకు అక్కడ ఏదో నీళ్ళ గుంట కనబడుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్తే నీళ్లు ఉండవు. ఆ ఛాయ్ ఎలా కనబడుతుందో అలాగా మన మీద ప్రయోగం చేద్దామని వచ్చిన వాడు వీడి ప్రయోగం చేయడం వల్ల మనకే నష్టంలే, పిచ్చుక ప్రాణం అని చెప్పి పక్క తప్పుకుంటాడు. మన బలం అప్పుడు చూపించుకోవచ్చు. ఒక వ్యక్తిని నమ్మించి మోసం చేయడానికి ఉపయోగపడేటువంటి యక్షిని కింద కూడా ఈ నటి యక్షిని అనేటువంటి ఆవిడ్ని మనం చెప్తూ ఉంటాం. దీనికి కావలసింది రుద్రాక్షమాల, తెల్లటి వస్త్రం, ఏదో ఒక నిర్దిష్ట సమయం పెట్టుకుని మర్రి చుట్టు దగ్గర కూర్చుని చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు వెంటనే అమ్మవారు మనకి సాధకుడికి సిద్ధిచ్చేస్తుంది. ఇలా కాదు మనకి ఆ సమయం కుదరట్లేదు గురువుగారు అనుకుంటే కనుక వీళ్ళు ఏం చేయాలి అంటే అదే మర్రి చుట్టు దగ్గర మీరు ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 3:30కి సాధన మొదలు పెట్టచ్చు. ఇలా అయితే 11 రోజులే, 11 రోజులు చేసుకోవచ్చు. తెల్లవారుజామున ఖచ్చితంగా 3:30కి మర్రి చుట్టు దగ్గరికి వెళ్ళి సాధన ప్రారంభం చేయాలి. ప్రారంభం చేసేసిన తర్వాత ఏంటంటే పరమశివుడికి నమస్కారం చేయాలి. ఉదయం తెల్లవారుజాము 3:30కి చేయగలిగితే ఖచ్చితంగా శివ నమస్కారం చేయాల్సిందే. ఇలా చేయడం వల్ల మనకు వచ్చే ప్రమాదాలు తప్పుతాయి. పరమశివుడు ఆపదల నుంచి రక్షించేటువంటి వాడు. కావున ఈ సాధన చేసిన వెంటనే మనం శివ నమస్కారం అనేటువంటి ఖచ్చితంగా చేయవలసినటువంటి సాధన. ఇంతకుముందు మనం ఏ సిరీస్లో చెప్పుకున్నా దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేయని ఎక్కడ మనం ప్రస్తావించలేదు. ఈ నటీ యక్షిణిలో మాత్రమే
శివ నమస్కారం చేయాలి. ఓకే. ఎవరో మనకి ఏదో చేశారండి అని ఇబ్బందిగా ఉందండి, చాలా నాకు అనుమానాలుగా ఉన్నాయండి, ఇటువంటివి ఉంటాయి. ఓకే. ఇటువంటి వాళ్ళు కూడా ఈ సాధన చేయడం వల్ల మీ శత్రువు ఎవరు అనేటువంటిది కూడా కనబడిపోతుంది. ఓకే. నటి యక్షిణిని కొన్ని సందర్భంలో కనికట్టు అనేటువంటి స్థితికి వాడతారు. అంటే మనలోనే ఉంటూ కనబడకుండా తిరిగేటువంటి వ్యవస్థ. ఓకే. మీరు కొన్ని సినిమాల్లో చూస్తే అందరూ అక్కడ మాటకొత్తను ఎలా వచ్చి అలా వెళ్ళిపోతుంటారు సరే, అలా ఈ నటి యక్షిణి వల్ల మనకి కావలసినటువంటి విధానాన్ని చూసొచ్చేస్తుంది. ఓకే. మనం మామూలుగా ఇలాగే ఉంటాం, కానీ ఆ వస్తువు అక్కడ నుంచి తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఈ నటి యక్షిణి వల్ల కలుగుతుంది. కాబట్టి ఈ సాధన అనేటువంటిది శుభస్య శీఘ్రం మంచి సాధనగా చెప్పచ్చు. ఈ సాధన చేసేటప్పుడు సాధకుడికి ఎలాంటి అనుభవాలు కలుగుతుంటాయి? నటి యక్షిని సాధన చేసినప్పుడు మొట్టమొదటిగా ఏమవుతుంది అంటే కనుక, సాధన సిద్ధిస్తోంది అన్నా కానీ ఇతని ముఖంలో ఒక తేజస్సు వస్తుంది. ఫస్ట్ ఓకే. ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, ఓకే. కోపం అనేటువంటిది ఎక్కువగా రాదు. ఓకే. రెండోది ఏంటంటే, ఎప్పటి నుంచో బంధువులు మనల్ని దూరం పెట్టేవాళ్ళు ఉంటారు సరే, వాళ్ళు కూడా రావడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఓకే. ఇలా ఆ సాధకుడికి అతని మొహాతం చూసుకోగానే అర్థమవుతుంది. అతని ఫేస్లో కానీ అతని నవ్వులో కానీ ఒక విధమైనటువంటి పరిమళం కనబడిపోతుంది. సిద్ధిచ్చింది అనేటువంటి వ్యవస్థ జరుగుతుంది. దాన్ని ఉపయోగించుకుని శత్రు ప్రయోగాన్ని రాకుండా తనను తను మాత్రమే ప్రొడక్ట్ చేసుకోవాలి, ఇతరులను చేయడానికి ఉండదు. నాకు నటి యక్షిని సాధించింది కదా అని చెప్పి వేరే వాళ్ళు సాధించుకోవడానికి ఉండదు. తనను తాను రక్షించుకోవడానికి, తన కుటుంబం రక్షించుకోవడం వరకే, అంతే తప్ప వేరే వాళ్ళకి ఈ నేను చేసేస్తాను, విడగొడతాను, ఈ యక్షిని ఉపయోగించే అనేటువంటి వ్యవస్థ ఉండదు. కేవలము తనను తను సురక్షితం చేసుకోవడానికి నటి యక్షిని ఉపయోగపడుతుంది. అంతేగాని కళలో కనపడటం అంటే కొన్ని యక్షిణీలు ఆ మనసుతో అలా ఉండదు. అలా ఉండదు. ఈ యక్షిని అనేటువంటి సాధన ఖచ్చితంగా తేజస్సు కలగజేస్తుంది, ఆనందాన్ని కలగజేస్తుంది, మనల్ని రక్షిస్తుంది. ప్రత్యక్షంగా తన కళ్ళలో కనపడటము లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడటము ఇవేమీ చేయదు. ఇది కేవలము మొదటి నుంచి ఇంతకుముందు చెప్పిన యక్షిణిలో ఎక్కడా కూడా దేవాలయ దర్శనాలు కానీ అమ్మవారు ఉపాసనలు కానీ అవి ఎక్కడా లేవు. ఇక్కడ కేవలము శివాలయ దర్శనం చేయాల్సింది ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ మనకి కనబడి వ్యవస్థ అనేది జరగదు. మంచి ఫలితాలు వస్తాయి. చాలా చక్కగా చెప్పారు. పరమేశ్వర అర్పణమస్తు.